నమస్తే వెల్కమ్ టు ఫోర్స్ ఎడ్జ్ టీవీ. రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మణుగూరు సబ్ డివిజన్ డీఎస్పీ రాఘవేంద్రరావు, తహసీల్దార్ రాఘవరెడ్డి తమ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం కేంద్రమైన మణుగూరులో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు వెంకటేశ్వర్లు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా 75వ గణతంత్ర దినోత్సవాలు ప్రజాభవన్ మరి ఇవాళ మణుగూరులో కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్న సందర్భంలో ఇవాళ ప్రజలందరికీ కూడా మరి నా తరపున కాంగ్రెస్ పార్టీ తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ భారతదేశంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చే దాంట్లో, అదేవిధంగా ఈ భారతదేశాన్ని అన్ని రంగాల్లో అన్ని సామాజిక వర్గాల్లో మార్పు తీసుకొచ్చే దాంట్లో, అభివృద్ధి జరిగించే దాంట్లో కూడా మరి గణనీయమైన పాత్ర పోషించింది. ఈ భారతదేశానికి మరి ఇవాళ సేవ చేసినటువంటి చరిత్ర, ప్రాణత్యాగాలు చేసినటువంటి చరిత్ర, పోరాటం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోనే జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అన్ని రంగాలలో కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్లడం జరిగింది. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు తీసుకెళ్లే దాంట్లో కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు, అభిమాని మరి అర్హత కలిగిన పేదవాళ్ళకు అందించే దానికోసం కూడా ముందడుగు ఉండాలని, ఆ రకంగా ప్రభుత్వ లక్ష్యాలు పేద ప్రజలకు అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే అందించాలని లక్ష్యం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ లక్ష్యం నెరవేరే దాంట్లో మనందరం కూడా భాగస్వాములు కావాలని, ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మనందరం కూడా భాగస్వాములం అయి ప్రజలందరికీ కూడా మనం మరి ఈ యొక్క పథకాలు అందించే దాంట్లో, వారి జీవితాల్లో మార్పు వచ్చే దాంట్లో, వారి కుటుంబాలు ఎలుగుదిద్దే దాంట్లో కూడా మనందరం కూడా ముందు వేయాలని చెప్పేసి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన పెద్దలు పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేసి మరి ఎవరైతే మరి అమరులైనటువంటి గొప్ప మరి నాయకులు, వీరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క త్యాగాలను, భారత రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడే దాంట్లో, విలువల్ని పెంచే దాంట్లో మనందరం కూడా కలిసికట్టుగా ఆ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ రాబోయే తరాలకు మరి గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగాన్ని, గౌరవప్రదమైనటువంటి ప్రజాస్వామ్య విలువల్ని మనం నిలిపేదానికోసం, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండేదానికోసం మనందరం కూడా పనిచేద్దామని చెప్పేసి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి మరి 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి నా తరపున కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.